ఇక ఏపీ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక సచివాలయంలో తన ఛాంబర్లో ఆయన పదవి బాధ్యతలనైతే చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో మంత్రిని ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మంత్రి టీజీ భరత్, నిమ్మల రామానాయుడు కూడా పదవి బాధ్యతలనైతే స్వీకరించారు. ఇక అలాగే ఈ ఉదయమే 10:30కి దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డితో పాటుగా సవిత కూడా పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ కూడా పదవి బాధ్యతలనైతే స్వీకరిస్తారు. అటు సాయంత్రం 5 గంటలకు కందుల దుర్గేష్ పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. అశ్వత్థేవో నిషదనం వర్ణేవో వదదకృత గోభాజయిత్యలాసయత్సనవత పూరుషం యదహం వాదయం నిపాహోషధీరహస్తాగ్రే ఆత్మాయక్ష్మస్యనస్య పురాయేవో యథా యదోషయస్సంగక్షంతే రాజానస్సమిధావివ విప్రస్తముచ్యతే విజగ్రక్షోహామి భజాపరః విష్ణురదినామగో మాతాభాయో యజ్ఞస్థసంగతి ఆస్తే లక్ష్మం వివాదంతాముద్రో మధ్యమశీరివ సాకం యక్ష్మ ప్రపదశ్యేన వివిధీనా సాకం వాదస్య సాకం ముస్య నిహాయా అశ్వాపదే ముందావదే ఓషధే ఆవిత్రసర్వా ఓషధే రస్వా ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం
ఓం తత్సర్వం ఓం నమో నమః విశ్వమూర్తిషు సంయజ్ఞస్వం మహత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః సందదాభావోజ్జో నీరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరో జాతవేదశేషనమామసోమరాజీయతోజనః దివేదః విశ్వానావేవ సింధన్వరిదాజ్ఞే రావగ్నివర్ణాం తపసాగ్రలంతైర్మైలోచనైః కర్మఫలే సుదుష్టాం దేవీగం శరణమహం ప్రపద్యే సరస్వతే నమః త్వం బాలయానవ్యో అస్మాన్ భక్తివేదదుర్గాణి విశ్వాస్తముద్ధి బహుళాన ఉర్వే భవాలోకాయ దుర్గః జాతవేదస్సుధన్మనావాదురితాదివర్షే బ్రహ్మణసాగృణానోస్మాకం బోద్ధవిధాతమూనా దుర్గాణి విశ్వాక్షామదేవో ఆగస్య పృష్ఠమభిదంబదానో వైష్ణవే లోకహిమాలయందా కన్యాకుమారి ధీమహి దుర్గః ప్రచోదయాం శ్రీరంగరామేశ్వరీ దేవో నమస్తదేవ వనిధాం లోకైకదీపాంకురాక్షరత్ర విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియా లక్ష్మీ లక్ష్మీ సరస్వతీ లక్ష్మీర్వరలక్ష్మీ సర్వదా ముద్రాంకరే వహందీం కమలాధరస్కోటి ప్రతిభాంధ్రేత్రాం జగదీశ్వరీం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ నమస్కారాన్ని సమర్పయామి సమర్పయామి महागारी महालक्ष्मी महासरस्वती देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु राज्यलक्ष्मी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु विमानस्य राज्याधिकार समये सर्वदेवतानुग्रह सिद्धिरस्तु अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां मध्यन्तः आनुकूल्यता फलसिद्धिरस्तु లైవ్లో ఉంది ఆశీర్వచనం తీసుకుంది లైవ్లో ఒకసారి 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది.
ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను